ఓరుగల్లు అందాలు ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు చూడబోయే దేవాలయం ఎంతో చరిత్ర కలిగిన వరంగల్ జిల్లాలో కల మొగిలిచర్ల గ్రామంలోని కాకతీయ ఏకవీర దేవాలయం. ఈ దేవాలయం పంట పొలాల మధ్య ఆహ్లాద వాతావరణంలో కలదు. కాకతీ దేవి ఉపాసకులు కావున ఓరుగల్లు రాజులు కాకతీయులుగా జగత్ప్రసిద్ధికెక్కినారు. కాకతీయుల ఇలవెల్పు అయిన కాకతీయ మరియు ఏకవీర దేవిలను ఇచ్చట దేవాలయం నిర్మించి ఒకే పీఠంపై కాకతీయ మహారాజు అయిన రుద్రదేవుడు ప్రతిష్ఠించాడని 16వ శతాబ్దం చెందిన కవి ఏకాంబరనాథుడు రచించిన ప్రతాపరుద్ర చరితము తెలుపుచున్నది. మరియు కాకతమ్మకు సైదోడు ఏకవీర అని క్రీడాభిరామంలో పేర్కొనబడింది. కాకతీయ గణపతి దేవ మహారాజు కుమార్తె అయిన రాణి రుద్రమదేవి మొగిలిచెర్లకు వచ్చి దేవతలను అర్థించి పూజించుటకు అచ్చట 5 దినములు ఉన్నట్టు సిద్ధేశ్వర చరితమున వ్రాయబడి ఉన్నది. ఓరుగల్లు కోట నుండి మొగిలిచెర్ల కాకతీయ ఏకవీర గుడికి సొరంగ మార్గం ఉండనని తెలియవచ్చుచున్నది. ఓరుగల్లు పతన సమయంలో అలావుద్దీన్ ఖిల్జీ సేనల చేత ఈ దేవాలయం ధ్వంసం కాబడింది. మరల 16వ శతాబ్దము తొలి భాగానికి చెందిన ఓరుగల్లు పాలకుడు అయిన సీతాపతి రాజు ఉర్ఫ్ సీతాబ్ ఖాన్ తురుష్కుల చేత ధ్వంసం చేసిన కాకతీయ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించినట్లుగా శాసనాల ద్వారా తెలియవచ్చుచున్నది. ఈ ఆలయ కళ్యాణ మండపం దొంగల ద్వారా ధ్వంసం చేయబడింది. దండయాత్రల కంటే దొంగల ద్వారానే ఎక్కువ నష్టం కాకతీయుల ఆలయాలకు జరిగింది. పురావస్తు శాఖ వారు ప్రస్తుత శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని రాతి స్తంభాలకు సపోర్ట్ కల్పించినారు. మొగిలిచెర్ల గ్రామస్తులు ఈ గుడిని జీర్ణోద్ధరించి పునర్వైభవం కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొగిలిచెర్ల గ్రామంలో కాకతీయుల ఆలయాలు, శాసనాలు, విగ్రహాలు అనేకం ఉన్నాయి. మనం గర్భాలయంలో దేవి విగ్రహంతో పాటు దేవి విగ్రహానికి ఇరువైపులా నాగప్రతిమలు మరియు శివలింగము చూడవచ్చు. ఈ ఆలయంలోని గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ పదం ఉన్నది. ఈ ఆలయానికి కోనేరు, ధ్వజస్తంభం, శాసనాలు ఉండేవి, కానీ అవి ప్రస్తుతం కనుమరుగు అయినాయి. ఈ ఆలయం పచ్చని పంట పొలాల మధ్య నట్ట నడుమ కలదు. ఈ ఆలయం గురించి ఆలయ చైర్మన్ అయిన ఆడే రమేష్ గారు నుంచి మనం ఆలయ వివరాలు తెలుసుకుందాం. చారిత్రక నేపథ్యం కలిగిన కాకతీయుల కాలం నాటి శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి మొగిలిచెర్ల ఏకవీర దేవాలయము. ఈ ఏకవీర దేవాలయము ప్రస్తుతము 15వ డివిజన్ వరంగల్ జిల్లాలో పరకాల నియోజకవర్గాల్లో ఉంది. ఈ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ఏకవీర దేవాలయము ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. గత స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఈ దేవాలయము కాలగర్భం చాలా చక్కటి దేవాలయము. ఇక్కడ ఏకవీరాదేవి దేవాలయంలో రాణి రుద్రమాదేవి ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి ఎన్నో యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి యుద్ధాలకు వెళ్ళి విజయం సాధించేవారు. అలాంటి దేవాలయము పూర్తిగా శిథిలావస్థలో చేరుకొని ఇక్కడ స్తంభాలన్నీ ఒరిగిపోవడం వల్ల ఇక్కడ మొగిలిచెర్ల గ్రామంలో మేము ఒక కమిటీగా ఏర్పడి గత 15 సంవత్సరాల నుండి మేము తీవ్రమైనటువంటి కృషి చేయడం జరుగుతుంది. ఈ దేవాలయము కాలగర్భంలో కలిసిపోకుండా ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ గ్రామస్తులందరూ మంచిగా కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ దేవాలయాన్ని మరి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి గతంలో సమైక్య రాష్ట్రంలో పూర్తిగా దేవాలయాలు అభివృద్ధికి నోచుకోలేదు. కనీసం తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాతనైనా ఈ దేవాలయం అభివృద్ధి చెందుతానని మనం ఎన్నో ఆశలుగా గత దశాబ్దాలుగా 10 సంవత్సరాల నుండి కూడా ఎదురు చూడడం జరిగింది. ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు, స్థానిక కార్పొరేటర్ గారు కూడా మాకున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, కానీ ఈ దేవాలయాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వము అయినా ఇప్పటికీ ఈ దేవాలయాన్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాము. గతంలో 15th ఫైనాన్స్ లో 33 లక్షల రూపాయల వరకు శాంక్షన్ అయ్యాయి. ఆ సమయంలో
ఈ దేవాలయానికి పూర్తి నెంబరింగ్ వేసి పునర్నిర్మాణం చేస్తా ఉన్నారు. కానీ ఏమాత్రం చేయలేదు. తర్వాత 2017లో పేరవరం రాములు పురావస్తు శాఖ డైరెక్టర్ గారు ఈ దేవాలయాన్ని సందర్శించి దేవాలయాన్ని అభివృద్ధికి 2 కోట్లు శాంక్షన్ చేస్తారని నీళ్ళ మీద దెబ్బలు వేసి అవతల పడ్డారు. మరి ఏమాత్రము మళ్ళీ ఈ దేవాలయం ముఖం కూడా చూడలేదు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారి దృష్టికి గత ఒక 10 సంవత్సరాల నుండి 10 సార్లు కూడా వెళ్ళి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి అని మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ అతను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక్కడ పక్కకే ఉన్నటువంటి కోటగుళ్ళ గురించి చట్టసభలో మాట్లాడిన చల్లధర్మారెడ్డి మరి మొగిలిచెర్లలో ఉన్న ఏకవీర దేవాలయం గురించి ఎందుకు మాట్లాడడం లేదు, ఇక్కడ స్థానిక నాయకులు కూడా ఎందుకు మాట్లాడడం లేదు అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి గతంలో పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఈ దేవాలయం చరిత్ర కాసే సర్వప్ప, అదేవిధంగా సిద్ధేశ్వర స్వామి చరిత్రలో కూడా ఈ దేవాలయం యొక్క చరిత్ర ఉన్నది. ఈ దేవాలయాన్ని మన పునర్నిర్మాణం చేసుకొని ఇక్కడ విగ్రహ పునర్ప్రతిష్టాపన చేసుకొని ఇది ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని మేము మొగిలిచెర్ల గ్రామస్తులందరి పక్షాన, వరంగల్ జిల్లా ప్రజలందరి పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ పునర్నిర్మాణం చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు ఆడప రమేష్, ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్. చారిత్రక దేవాలయాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది. మరి ఈ ఆలయానికి ముందట ఆలయానికి గల ముఖద్వారం కూలగొట్టబడి ఉన్నది. ఆలయము ఎంతో వైభవం కలిగిన ఈ ఆలయం చుట్టూ ముళ్ళ కంపలతో నిండి ఉంది. ఈ ఆలయాన్ని ముందు భాగాన పెద్ద పెద్ద బండరాలు గలవు. ఆ రాళ్లలో గుహలు తొలిచి ఉన్నాయి. వాటిలో శివలింగాలు ప్రతిష్ఠించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆలయం బయట రాతిపై ఒక చేతిలో నాగంపాము, ఇంకో చేతిలో పాత్ర మరియు కాళ్ళ దగ్గర నాగంపాము కలిగిన మాతంగి ప్రతిమ కలదు. ముగిరిచెర్లలోని మరిన్ని విశేషాల కోసం మా ఊరుగల్లు అందాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.